హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసింది టోటల్ గా 12 సినిమాలు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాలలో ఎక్కువ శాతం మేజర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపినవే. ఓవరాల్ గా టాలీవుడ్ లో మరే హీరోకు సాధ్యం కాని విధంగా 8 సార్లు మినిమం 40 కోట్ల సినిమాలతో టాలీవుడ్ లో ఉన్న మిగిలిన హీరోల కన్నా కూడా టాప్ ప్లేస్ లో ఉండగా, ఇక వినయ విధేయ రామ సినిమాతో హ్యాట్రిక్ 50 కోట్ల షేర్ మార్క్ హీరోల సరసన కూడా చోటు దక్కించుకున్నారు. రామ్ చరణ్ ఖాతాలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరూ వాడేలే, ధృవ, రంగస్థలం, ఇప్పుడు వినయ విధేయ రామ 40 కోట్ల షేర్ మార్కును అందుకోగా, మధ్యలో బ్రూస్లీ 39 కోట్ల 8 లక్షల షేరుతో జస్ట్ లీగ్ లో చోటు మిస్ అయింది. ఇక రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ ధృవ, రంగస్థలం, ఇప్పుడు వినయ విధేయ రామ ఈ సినిమాలతో 50 కోట్ల షేర్ మార్కును అందుకొని ఈ లీగ్ లో ఎంటర్ అయిన హీరోల సరసన చోటు దక్కించుకున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత దూరం వెళ్తుందోననేసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.